పాస్టర్ గారు కూడా పైకి రండి. పాస్టర్ గారు కూడా పైకి రండి. కేక్ కట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. సీరియస్ దయచేయండి రండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, మా జన్మదిన వేడుకలకు కారణభూతుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా సహోదరుడు, నీ దేన కుమారుడు డేవిడ్ గారిని మీరు ఎంతగానో ప్రేమించినారు. ఈ దినము ఒక నూతన దయా కిరీటం ఇచ్చినారు. తనకిచ్చిన భార్యను బట్టి స్తోత్రాలు, వారికిచ్చిన 20 కుమార్తెను బట్టి స్తోత్రాలు. వారి జీవితంలో నీ సేవకులు చెప్పినట్టుగా, దాసులు చెప్పినట్టుగా, సహోదరులు చెప్పినట్టుగా మరణకరమైన స్థితిలో నుండి తిరిగి బ్రతికించు. అందుకు కృతజ్ఞతగా ఇచ్చిన ఈ బిడ్డలను నీ సేవ నిమిత్తం సమర్పించుకుంటుండగా మీ కాపుదల కృప భద్రత అనుగ్రహిస్తున్నాను. 2 కుమార్తెలను మీ చేతుల్లో పెడుతున్నాను. రెండవ కుమార్తె నాయన 1 సంవత్సరం పూర్తి చేసుకోవడానికి కృప ఇచ్చినందుకు స్తుతులు చెల్లించు. ఈ దాసులందరి ద్వారా చక్కని హెచ్చరికలు మాటలు ఇచ్చారు, మమ్మల్ని అందరినీ బలపరిచారు. అందుకు కృతజ్ఞత కలిగి నేను యెహోవాను సన్నుతించును, జనులందరూ ఎదురు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును అన్న మాట ప్రకారం జరిగిస్తున్న ఈ కార్యక్రమం అంతట్లో మీరు నడిపించండి. క్యాండిల్ వలె వీరి జీవితాలు వెలగడానికి, కేక్ వలె అనేక మందికి వీరి జీవితాలు సంతృప్తికరంగా ఉండడానికి మీ కృప దయచేయండి. ఇంకా వీరి వయసులోనూ జ్ఞానంలోనూ దేవుని దయ, మనుషుల దయలు వర్ధిల్లినట్టు చూపించి మీరే మహిమ పొందాలి. ఇలాంటి జన్మదిన వేడుకలు అనేకము జరిగించుకుంటూ అనేక మందికి ఈ విధంగా సేవకుల ద్వారా నీ సువార్త ప్రకటించే పాత్రలుగా నేను వాడుకొని మీరు మహిమ పొందాలని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కేక్ కట్ చేద్దాం. పుట్టించు. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందరూ కూడా చప్పట్లు వేయండి. అయ్యగారు చేయండి, అయ్యగారు చేయండి.
మోషే గారి